సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. డప్పు వాద్యాలు, కోలాటాలు, వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల నడుమ నామినేషన్ దాఖలు చేసిన భీమిలి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. తీన్మార్ మోతలతో 29వ రోజు ప్రచారాన్ని దిగ్విజయంగా కొనసాగించిన భీమిలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ప్రారంభమైన శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు వచ్చే నెల 14వ తేదీతో ఉత్సవాలు ముగుస్తాయని వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణ అధికారిని కె గాయత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే, రానున్న ఎన్నికల్లో భీమునిపట్నం నియోజకవర్గం నుండి తెదేపా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గురువారం భీమునిపట్నం తెదేపా కార్యాలయానికి వేలాదిగా తరలివచ్చిన తెదేపా, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జై గంటా, జై జై గంటా అంటూ నినాదాలు చేశారు. తెదేపా, జనసేన, బీజేపీ జెండాలతో భీమిలి పుర వీధులు రేపరేపలాడాయి. డప్పు వాయిద్యాలు కనువిందు చేశాయి. మహిళలు కోలాటాలతో సందడి చేశారు. సాగర తీరం జనసంద్రంగా మారింది. రెట్టించిన ఉత్సాహంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గంటాకు మద్దతు తెలిపారు. ప్రతిపక్షానికి వణుకు పుట్టే విధంగా గంటా నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. భీమిలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రచార యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గత 29 రోజుల నుండి ప్రచారం చేస్తున్న అవంతి గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తనను ఎమ్మెల్యేగాను, బొత్స ఝాన్సీని ఎంపీగాను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. 29వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీను ఆధ్వర్యంలో తీన్మార్ మోతలతో అడుగడుగున మంగళ హారతులతో జై జగన్, జై అవంతి అంటూ నినాదాలతో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోతిన శ్రీను, అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో 7వ వార్డులో సంక్షేమంతో పాటు పార్కులు, డ్రైనేజీలు, సీసీబీటీ రోడ్లు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక భవనాలు, ఇంటింటి కుళాయిలు, వాటర్ ట్యాంకులు, జగనన్న కాలనీలు ఇలా చేసిన పలు అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి మే 13న జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఈ ఆర్టీసీ కాలనీలో ప్రచారం చేయడం జరుగుతుంది. 60 సచివాలయంలో ముఖ్యంగా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మరి చాలా నమ్మకంతో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి అఖండ స్వాగతం, మరి అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు. తప్పనిసరిగా వారి ఆదరణతోటి గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ, అలా భీమిలిలో కూడా మరి అత్యధిక మేడతో గెలిచి వారి బహుమతికి ఇస్తాం జగన్ గారిని తెలియజేసుకుంటూ. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఎన్ని పార్టీలు కూటమి కట్టినా, ఎన్ని జిమ్మికలు చేసినా, ఎన్ని మతలబులు చేసినా ప్రజలు మాత్రం జగన్ గారి కొట్టిన సిద్ధంగా ఉన్నారు. మరి 2700 కోట్లతోటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది భీమిలి జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఇప్పుడు జస్ట్ రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం వచ్చాడు. ఇవాళ నామినేషన్ చేసి 4 రోజులు ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటున్నాడు. శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారిని కె గాయత్రి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీన చాటింపు కార్యక్రమంతో మొదలైన మహోత్సవాలు వచ్చే నెల 14వ తేదీతో ముగుస్తాయన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 22వ తేదీన తోలేళ్లు, 23న అనుపు మహోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. 30వ తేదీన మారువారం, మే 4న మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 22వ తేదీన నిర్వహించు తొలి పూజలో 1,516 రూపాయలు చెల్లించి దంపతులు లేదా 2 వ్యక్తులు ఈ పూజలో పాల్గొనవచ్చని చెప్పారు. తొలి పూజ అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి ప్రవేశం కల్పిస్తామన్నారు. ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయల క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీళ్లు, మజ్జిగ, ఉచిత ప్రసాదం, చిన్నపిల్లలకు బిస్కెట్లు తదితర అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గాయత్రి తెలిపారు. జాతర 14/4/2024 నుంచి
14/5/2024 వరకు 10 రోజుల పాటు జరుగుతుంది. 14వ తారీఖు చాటింగ్తో మొదలుకొని 14/5 4వ మంగళవారంలో జాతర మహోత్సవం ముగుస్తుంది. రాత్రి 22 తొలేళ్ళు 23 అల్ప మహోత్సవం జరుగుతుంది. తర్వాత 30వ తారీఖు ఆదివారం జరుగుతుంది. మే 4వ తారీఖున మహా అన్నదానం జరుగుతుంది. 22వ తారీఖు రాత్రి తొలిపూజ జరుగుతుంది. ఆ రోజు ప్రత్యేకంగా 1516 రూపాయలు తొలిపూజ అనంతరం 3 గంటల నుంచి భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. దర్శనాల నిమిత్తం మనకి ఉచిత దర్శనం క్యూ లైన్ ఒకటి, 50 రూపాయల టికెట్ లైన్, 100 రూపాయల విజిట్ దర్శనం, అలాగే 500 రూపాయల లఘు దర్శనం లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వేరే చిన్నపిల్లల ఖర్చు వాళ్ళకు ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాలిచ్చే పిల్లల కోసం ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్స్ అనేది ఒక 2 క్లాసులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్యూ లైన్లో నిల్చున్న వాళ్ళకి ఈ ఎండల కారణంగా వాళ్ళకి భక్తులకి సౌకర్యార్థం మంచినీళ్ళు మజ్జిగ కూడా ఏర్పాటు చేశాం. ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే చంటి పిల్లల కోసం బిస్కెట్లు పాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉత్సవ సందర్భంగా ఉత్సవం జయప్రదంగా జరగడం కోసం 8వ తారీఖున ఆర్టీఓ గారితో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీఓ గారు మీటింగ్ కండక్ట్ చేశారు. ట్రాఫిక్ వాళ్ళు మనకి లా అండ్ ఆర్డర్ క్రైమ్ వాళ్ళందరూ కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గత సంవత్సరంగానే మనం కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ఎంట్రన్స్ నుంచే అందరికీ భక్తులకి ప్రవేశం కల్పిస్తున్నాము. ఎగ్జిట్ అనేది ఏయూ గ్రౌండ్స్లోకి పంపిస్తున్నాం. పార్టీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ మిగిలిన తర్వాత మనం అక్కడ పెట్టడం జరిగింది. వచ్చే నెల 13వ తేదీ జరగబోయే ఎన్నికల నేపథ్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు మద్దతు తెలియజేస్తూ నియోజకవర్గ పరిధిలో గల 34 రజక సంఘాలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆ పథకాలను లబ్ధిదారు ఇళ్లకే చేరే విధంగా వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజాదరణ పొందుతున్నారన్నారు. కావున ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ రజక సంఘం నాయకులు కోడూరి సత్యనారాయణ, పొన్నాడ మోహన్ రావు, రామ్మోహన్, జైనాథ్, సిహెచ్ అప్పారావు, వెంకట్రావు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కె సూర్యనారాయణ, సంఘం సభ్యులు పాల్గొన్నారు. మన సొసైటీలో మన సంఘంలో గౌరవాన్ని విలువని తీసుకొచ్చేది ఏది? చదువు. మన కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా మనకు విలువనిచ్చేది, మనకు గౌరవం ఇచ్చేది, ఎదుటివాడి చేత మనకు దండం పెట్టించేది ఒక చదువు మాత్రమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తూ ఉన్నారు. పేదవారికి గౌరవం రావాలి, బీసీలకి గౌరవం రావాలంటే ఆ బీసీ కులాల్లో ఆ పేదల్లో చదువుకోవాలనుకునే తాపత్రయం ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందించాలి, ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన అమ్మఒడి కానీ, విద్యా దీవెన, విద్యా కానుక, మనబడి, నాడు నేడు కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని డెవలప్ చేయడంతో పాటు మన పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే కొత్త టెక్స్ట్ బుక్స్, కొత్త నోట్ బుక్స్, కొత్త యూనిఫామ్, టై, షూ ఇచ్చి మన పిల్లలు ఎవ్వరికి కూడా తీసుకుపోరు. ఒక ధనిక పిల్లలతో సహా ఈ ఓందాగా మన పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే విధంగా ఈరోజు తీసుకొచ్చారు. రెండోది ఆరోగ్యానికి సంబంధించి మందులకో మాకులకో డబ్బులు లేక ఎవరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కానీ, హాస్పిటల్స్ నిర్మాణం కానీ, పేద విద్యార్థులు కూడా డాక్టర్ చదువుకోవాలనుకుంటే డాక్టర్ చదువుకుని తీరాల్సిందే అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కడుతున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ చంద్రబాబు నాయుడు 1990 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 9 సంవత్సరాలు. మళ్ళీ 2014 నుంచి 2009 దాకా 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 5, 9, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ అందరికీ తెలుసో తెలీదో ఒక్క గవర్నమెంట్ కాలేజ్ కూడా నిర్మాణం చేయలేదు ఈ పెద్ద మనిషి. ఇన్ని చెప్తాడు కదా, సొల్లువాగుడు వాగుతూ ఉంటాడు ఈనాడు పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో. అడగండి ఎప్పుడైనా, చంద్రబాబు నాయుడు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మాణం ఎందుకు చేయలేదో తెలుసా మీకు? గవర్నమెంట్ కాలేజీలో అయితే ఉచితంగా సీట్లు ఇవ్వాలి, ప్రభుత్వం ఖర్చు పెట్టి చదివించారు. చంద్రబాబు నాయుడుకి ఒక బినామీ ఉన్నారు, నారాయణ అని ఎప్పుడైనా విన్నారా? నారాయణ స్కూల్ విన్నారు పేరు? నారాయణ టాలెంట్ స్కూల్, నారాయణ ఎంసెట్ కోచింగ్ సెంటర్, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణ డిగ్రీ కాలేజ్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ మెడికల్ కాలేజ్, నారాయణ ఐఐటి కోచింగ్ సెంటర్, ఇలా అన్ని నారాయణ ఉంటాయి కదా, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తాలూకా. చంద్రబాబు నాయుడుయే
పేరు మాత్రమే నారాయణది. అంటే తన విద్యని వ్యాపారం చేశాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యని ఉచితం చేసి రేపు కడు పేద కుటుంబంలో పుట్టిన ఒక ఆడపిల్ల టాలెంట్ ఉండి మార్కులు వస్తే డాక్టర్ చదవాలనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కట్టి గవర్నమెంట్ స్కూల్లో మెడికల్ చదవచ్చు, ఉచితంగానే డాక్టర్ సీట్ తెచ్చుకోవచ్చు. ఒక అవకాశం రాష్ట్రానికి మీరిచ్చారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరు పడుతున్న కష్టాన్ని ఆయన చూసి ప్రతి కష్టానికి కూడా ఆయన అజెండాలో పెట్టుకొని సంక్షేమ రాజ్యంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఈవేళ అందించిన ఘనత ఈవేళ రాష్ట్రంలోని ముఖ్యమంత్రిగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అట్టడుగున్న బడుగు బలహీన హరిజన గిరిజన రైతు యువత అందరం మన కమ్యూనిటీ అవనండి, ఏ కమ్యూనిటీ అవనండి, అందరికీ ఈవేళ అక్క చెల్లెములకి అన్నదమ్ములకి అందరికీ నేనున్నానంటూ ప్రతి కార్యక్రమంలో ఉన్నారు. పెద్దలు మాట్లాడినప్పుడు ముందు అవన్నీ వివరంగా చెప్పుంటారు. దక్షుడు శివుని దగ్గరికి వెళ్ళారు ఒకసారి, చిన్న చెప్తాను, గుర్తించలేకపోతాడు మామగారిని. పార్వతీదేవి తండ్రి గారు దక్ష మహారాజ్ అంటే. సరే అయిన తర్వాత ఆయన దక్షయజ్ఞం తలపడదాం అనుకొని చెప్దాం అనుకున్నాడు. అల్లుడు చూడలేదు కదా అని వెళ్ళిపోతాడు మేనేజర్కి. శివుని పిలుపు రాకుండా దక్షయజ్ఞం చేస్తారు. పార్వతీదేవి పుట్టింట్లో జరుగుతుంది. కన్న తండ్రి దక్షయజ్ఞం కోపంతో ఊగిపోయి అక్కడికి వస్తారు. ఆ వచ్చిన సమయంలోని ఆయనే తనకున్న జటాయు నుంచి ఏదైతే శిరస్సు నుంచి తీసి ఎప్పుడు ఒకటి తీసి విసిరేస్తారు. ఆ విసిరినప్పుడే చెప్తారు వీరభద్రుని సృష్టిస్తారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జై భారత్ పార్టీ అధినేత ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ గురువారం 51వ వార్డులో చురుగ్గా ప్రచారం కొనసాగించారు. ప్రచారంలో భాగంగా జేడి మ్యాథ్స్ టీచర్ గా మారారు. 51వ వార్డు చిట్టిబాబు కాలనీలో వర్షిణి అనే 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి లెక్కల సబ్జెక్టులో ఉన్న సందేహాలను ఈ సందర్భంగా జేడి లక్ష్మీనారాయణ నివృత్తి చేశారు. థ్యాంక్ యూ చెప్పమ్మా. ఎల్ఫడాల్ స్కూలా ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నాను. చాలా రోజులైంది. కుర్తాళం సిద్ధేశ్వరానంద మహాస్వామి దివ్య ఆశీస్సులతో నగరంలోని లలితా పీఠంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠంలోని అర్చకులు మాట్లాడుతూ 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు విశేషమైన దివ్య తిరు కళ్యాణ మహోత్సవం, విశ్వక్షేసన పూజ, పుణ్యహవచనం, స్వామివారికి మధుపర్క ప్రాసన, మాంగళ్య ధారణ తదితర ఘట్టాలను ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. 3వ రోజైన గురువారం ఉదయం 8 గంటల నుండి విశ్వక్షేణ పూజ, పుణ్యహవచనం, చక్రస్నాన మహోత్సవం, సాయంత్రం 6:30 నుండి పీఠం చుట్టూ 12 ప్రదక్షిణాలు, 12 ఫలముల నివేదన, 12 రకాల పుష్పాలతో అర్చన అనంతరం స్వామివారికి శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. భక్తులంతా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీయ మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మన విశాఖపట్నం కుర్తాలపీఠంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో త్రయాహ్నిక దీక్షగా అనగా 3 రోజుల పాటు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈరోజు ఉదయం స్వామివారికి దివ్య తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, మధుపర్క ప్రాసన, రక్షాబంధనం, అలాగే సుముహూర్తకాలం, కన్యావరణ,
మాంగళ్యధారణ యజ్ఞోపవిధారణ కార్యక్రమంతో స్వామివారి యొక్క కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మహాపూర్ణాహుతి కార్యక్రమం, చక్రస్థాన కార్యక్రమాలు. రేపు సాయంత్రం 6:30 నుంచి ద్వాదశ కోల ప్రదక్షిణలు అనగా దేవాలయం చుట్టూ 12 ప్రదక్షిణాలు, స్వామివారికి 12 ఫలములు నివేదన, 12 రకాల పుష్పాలతో విశేష అర్చన కార్యక్రమం, అనంతరం శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమంతో ఈ యొక్క త్రయాహ్నిక దీక్షా కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే కావున 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారి యొక్క త్రయాహ్నిక దీక్ష దివ్య తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారని మనవి. గ్రేటర్ విశాఖ మధురవాడ పరిధి గణేష్ నగర్లో శ్రీరామనవమి సందర్భంగా విజయ గణపతి పంచాయతన దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాములు వార్షిక కళ్యాణ మహోత్సవానికి భీమిలి నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్లు హాజరై సీతా సమేత కళ్యాణ రాముణ్ణి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యుల వారికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ, పానకం పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు స్థానికంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో మంచి పట్టు తెచ్చాయని గంటా శ్రీనివాసరావు అన్నారు. దేవుడు కనపడలేదు. జీవీఎంసీ 25వ వార్డు పరిధి సీతంపేటలో సింహాచల దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్ సంపంగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం సీతారాముల ఏకాంత సేవ ఘనంగా నిర్వహించారు. స్థానిక భక్తుల కోరిక మేరకు ఎన్నో ఏళ్లుగా నిరాటంకంగా లక్ష్మణ సమేత సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వేలాది మంది భక్తుల మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రజల్లో భక్తి భావాన్ని కొనసాగించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని సింహాచల దేవస్థానం పాలక మండలి సభ్యుడు సంపంగి శ్రీనివాస్ తెలిపారు. జరిగింది సోమవారికి పట్టాభిషేకం చేసి మనస్థానం చేసి పట్టాభిషేకం చేసి సోమవారికి నిండుగా ఆయన్ని కూర్చోబెట్టి విద్యార్పణ చేసి విజయాలు ఇవ్వడం జరిగింది. అలాగే సాయంత్రం సోమవారికి అమ్మవారికి ఏకాంశం చేసి శ్రీరామనవమి ఉత్సవాలు పూర్తయి. అలాగే ప్రతి సంవత్సరం ఏటా ఈ సంవత్సరం కూడా చాలా రంగరంగ వైభవంగా శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషేకం చేసి చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం అదిగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమంలో అలాగే నిన్న వివిధ పోలాటాలతో సోమవారిని ఊరేగింపు అలాగే ముందు సామర్థ్యం ఊరేగింపు అని చేయడం జరిగింది. అలాగే ప్రతిసారి అలాగే ఈసారి కూడా భక్తులు చాలామంది రావడం జరిగింది. అలాగే అక్కడ భద్రాచలం శ్రీరామచంద్ర ప్రభు ఎంత ఘనంగా చేశారో అలాగే మా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం గుర్తుపెట్టిన ఎంత గొప్పగా ఎంత బాగా చేస్తున్నారో మేము మా గ్రామంలో సరదాగా ఉత్సవాలు చేసుకుంటే 28 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, 3,50,000 రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎల్ఐసి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్ మాట్లాడుతూ కోర్టుల తీర్పు ఆలస్యంగా రావడం వలన నిందితులకు బలాన్ని చేకూర్చడంతో
పాటు ఇంకొంతమంది అత్యాచారాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన నూతన్ నాయుడు, డాక్టర్ సుధాకర్ లాంటి ఘటనలు అందుకు ఉదాహరణలుగా గుర్తు చేశారు. చుండూరు, కారంచేడు విషయంలో ఏకంగా 32 సంవత్సరాలు పట్టిందని, కానీ బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. తీర్పులు త్వరగా రావాలని, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సక్రమంగా అమలు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి తరపున కోరారు. 28 సంవత్సరాల నుంచి ఒకే ఇష్యూ మీద రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడు ఎండలు ఏ విధంగా మండుతున్నాయో ఆ విధంగా మండించిన తలక అంశం తోట త్రిమూర్తి గారు దళితులకి గుండు గీసి కనుబొమ్మలు చేసి అవమానపరచడం, దాని మీద 20 సంవత్సరాల సుదీర్ఘం తర్వాత నిన్న విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు వాడికి ఇది శిక్ష విధించడం, ఆ శిక్ష విధించిన క్రమంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం కదా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈరోజు అంబేద్కర్ ఎక్కడెక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలు పూలమాలలు అర్పించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాన్ని అనుసరించి కోర్టు వారు తీర్పు ఇచ్చారు కాబట్టి న్యాయం జరిగిందనే దృక్పథంతో అందరూ కూడా ఈవేళ నిరసన తెలియపరచవలసిందిగా ఉద్దేశం మేము పిలిపించడం జరిగింది. ఆ పిలుపు మేరకే ఈరోజు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారు కూడా ఇక్కడికి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఈ యొక్క అంశాన్ని తెలియపరచడం జరుగుతుంది. ఇంత దారుణంగా వ్యవహరింది, ఇది గుణపాఠం కావాలి. యావత్ ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, యావత్ భారతదేశం మొత్తం మీద ఎంతో కాలం చట్టాల నుంచి తప్పించుకోలేము. మనం మానవ సమాజంలో జీవిస్తున్నాం. మనం ఇంకా ఆధునిక, ఇంకా మనం ఎక్కడంటే ఇంకా చాలా పాశవిక శైలిలో ఉన్నాము. ఇంకా మనువాదాన్ని పాటించడం, తోటి మనిషిని తోటిని అవమానించడం, ప్రాణాలు తీయడం, ఇవేనా ప్రభుత్వ లక్షణాలు? ఇవేనా రాజకీయ పార్టీ లక్షణాలు? ఇవేనా దైవం పేరు మీద, మతాల పేరు మీద మీరు చేస్తున్న మారణకాండకి ఇదేనా? అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ వెసులుబాట్లు కల్పించారు. ఆ రాజ్యాంగం అయినట్లయితే 195 మంది ప్రజలు ఈ దేశంలోనూ ఉంచుదురా, ఇంకా శిక్షించడమే కాదు మారణమామం సృష్టించరు. అది కొద్దో గొప్ప ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మీద యావత్ భారతదేశం మొత్తం మీద బహుజన వర్గాలకు చెందిన మేధావులు, ఆలోచన పరులు సంఘాలు పెట్టి ప్రతిఘటిస్తున్నాం కాబట్టి ఇలాంటి దుర్మార్గులు కొంతన్నా సరే అడ్డు తగులుతుందని భావిస్తూ చుండూరు కారంచేడు కేసుల్లో కూడా మనం గమనిస్తే 32 సంవత్సరాలు పట్టింది దాంట్లో తీర్పు రావడానికి. ఇంకా దారుణమైనటువంటి తీర్పు ఇంకోటి వచ్చింది. ఏంటంటే మనుషుల్ని చంపడం నిజమే, మూటలు కట్టేసి కాలువలో పారేయడం మాత్రం నిజమే, కానీ ఎవరు చంపారో తెలియదని చెప్పేసి ఎవరెవరినైతే దోషులుగా నిర్ధారించిందో కింది కోర్టులు అవన్నీ కూడా కొట్టడం జరిగింది. మరి తీర్పులు త్వరగా వస్తేనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్కి బలం చేకూరుతుంది. తర్వాత ఎవరైనా సరే ఎవరి మీద దళితుల మీద అత్యాచారం చేయడానికి భయపడతారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఉదాహరణకి ఇది జరిగిన తర్వాత తోట త్రిమూర్తులు ఈ దుర్మార్గం చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర నూతన్ నాయుడు ఒక అతను గుండుకి ఇస్తాడు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి జీవీఎంసీ 53వ వార్డు నరేంద్రనగర్లో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానికుల సహకారంతో గత 40 ఏళ్లుగా సీతా సమేత శ్రీరామచంద్రుని కళ్యాణం నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తజన కోటికి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నరేంద్రనగర్ గ్రామ పెద్దలతో పాటు యువజన సంఘాలు, స్థానిక రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా హాజరై సీతారామ సమేత వివాహ మహోత్సవాన్ని తిలకించారు. మా గ్రామం నరేంద్రనగర్ మరిపాలెంలో ఉన్న మా గ్రామంలో మా ప్రజలు, మా కుర్రవాళ్ళు, యూత్ పెద్దలు అందరూ సహకారంతో, నాయకులు అందరూ సహకారంతో మా కోణంలో ఈ కార్యక్రమం నిర్వహించాం. చల్లగా ఘనంగా రామజన్మభూమి అనంత తెలుగుగా తీసుకొచ్చి మొబైల్ చేస్తున్నారు అందరి సహకారంతో. అందుకని ఈ మహిళలు అందరూ వచ్చి మా ఊరిని మమ్మల్ని ఆనందం చేశారు. ఈ విషయంలో నేను చాలా ఆనందపడతాను. మీ అందరికి ధన్యవాదాలు. మాకు సహకరించిన పెద్దలు, అలాగే కార్పొరేటర్లు, అలాగే రాజకీయంగా మన పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నా అంతమంది సహకరించి మా ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేశారు. ఇక్కడ మాది నరేంద్రనగర్ మరిపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామనవమి కార్యక్రమాలు జరుపుతూ వీలైనంత మంది పేదలకు అన్నదానం చేసే కార్యక్రమం ప్రతి ఏడాది కూడా కాలనీలో ఉన్న ప్రజలందరి సహకారంతో, కాలనీ పెద్దల సహకారంతో, మా సుభాష్ యూత్ అసోసియేషన్ కుర్రవాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామండి. ఇదే కాకుండా వినాయక చవితికి కూడా చాలా అన్నదానం చేస్తాము. మాకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారండి ప్రతి సంవత్సరం. డొనేషన్స్ రూపంలో కానీ, రైస్ రూపంలో కానీ, అలాగే వస్తు రూపంలో కానీ, ధన రూపంలో కానీ ప్రతి ఒక్కరూ అడిగిన వాళ్ళు కాదనకుండా సహాయం చేస్తున్నారు.
ఇక్కడ గుడి నిర్మించి దాదాపు 20 సంవత్సరాలు అవుతుందండి. 20 సంవత్సరాలు అయ్యింది. తర్వాత సీతారాముల కార్యక్రమం మొదలుపెట్టి 10 సంవత్సరాల పైన అయ్యింది. అప్పటి నుంచి కూడా ఇదే విధంగా యథావిధిగా కార్యక్రమాలు జరుపుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డప్పు వాద్యాలు, కోలాటాలు, వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తల నడుమ నామినేషన్ దాఖలు చేసిన భీమిలి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. తీన్మార్ మోతలతో 29వ రోజు ప్రచారాన్ని దిగ్విజయంగా కొనసాగించిన భీమిలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ప్రారంభమైన శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు వచ్చే నెల 14వ తేదీతో ఉత్సవాలు ముగుస్తాయని వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణ అధికారిని కె గాయత్రి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.